పోలీస్ అధికారులు వైసీపీ టార్గెట్ చేసినటువంటి అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా చేశారు ఇంతకుముందు. లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆయన మీద వేటు వేయించేదాకా వెంటపడింది అప్పుడు వైసీపీ. ఆ తర్వాత ఆయన ఎందుకంటే అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి ఆయనే కారణమని ఈవెన్ కేసినేని నాని లాంటి వాళ్ళు తెలుగుదేశంలో ఉండగానే విమర్శించినటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఇప్పుడు ఆ ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి మొన్ననే ఆయన మీద సస్పెన్షన్ వేటుని ఎత్తేయమని ఆదేశించడం, ఈసీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి, ఇవాళ రేపు వస్తుందనుకుంటున్నాము. అసలు ఆయన డీజీపీగా పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. క్యాట్ ఆదేశాలు లేట్ అవ్వడంతో ఈ లోపు జరిగిపోయింది. డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు వచ్చేసారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి మరొక కొత్త అంశాన్ని సాక్షి హైలైట్ చేసింది. చంద్రబాబు కుట్రలో భాగస్వామిగా ఉన్న అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి ఉచ్చు బిగుసుకుంటుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో చట్టాలు నిర్భీతిగా ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఆయన చేసిన అవినీతి పాపం పండింది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కలిగించేందుకు దేశ భద్రత చట్టాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలను కేంద్ర హోంశాఖ నిర్ధారించింది. ఏబి వెంకటేశ్వరరావుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఈ నెల 2న జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఏబి వెంకటేశ్వరరావు అవినీతి వ్యవహారాలపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయన సస్పెండ్ చేసింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కూడా ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తుకి అనుమతించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోనే సంచలనం సృష్టించిన వ్యవహారంపై కథా కమ్మమేష ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వర రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించాల్సిన నిఘా వ్యవస్థను ఆయన దుర్వినియోగం చేసి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కలిగించేందుకు అడదారులు తొక్కారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఓటర్ల వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్కు అనుసంధానం చేసి డేటా చౌర్యానికి పన్నిన పన్నాగంలోనూ ప్రధాన పాత్రధారిగా మారారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అడ్డదారులు విజయం చేకూర్చాలని కుట్రలో కీలకంగా వ్యవహరించారు అంటూ కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలు కుట్ర అన్నది ఇంతకుముందు ఆ వివరాలని మనం మాట్లాడుకున్నాం.